అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హరీష్, కన్సల్టెంట్ ఫిజిషియన్, సెంటినీ హాస్పిటల్. ఇవాళ మనం విటమిన్ ఏ దాని లోపాల గురించి తెలుసుకుందాం. విటమిన్ ఏ అంటే రెటినాల్. అది ముఖ్యంగా గ్రీన్ అండ్ ఆరెంజ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు, బీట్రూట్, క్యారెట్, బొప్పాస్ పండు, కర్బూజా ఇలాంటి వాటిలో చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది అనమాట. ఇది ఎవరిలో లోపంగా చూస్తాం మనం. ముఖ్యంగా చిన్నపిల్లలు, బిలో పవర్టీ లేని పిల్లల్లో చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. వాళ్ళే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్, అలాగే పెద్ద వయసులో ఉన్న ఎల్డర్లీ పీపుల్ చూస్తాం. వీటి మూలంగా వచ్చే లక్షణాలు ముఖ్యంగా ఏంటంటే కంటి చూపుకు సంబంధించిన వస్తాయి. మొదటిది బైట్ అవుట్ స్పాట్స్ అంటాం. కంటి యొక్క తెల్ల గుడ్డు పైన తెల్ల మచ్చల్లాగా ఉంటాయి. రెండోది ఏంటి జిరాప్థాల్మియా, డ్రై ఐస్, కన్నంత గరుక డ్రైగా అయిపోతాయి అన్నమాట. మూడోది వచ్చేసరికి కెరటోమలేషియా, నల్ల గుడ్డు పైన ఉన్న పొర సన్నబడిపోవటం. అలా సన్నబడి ఎక్కువ కాలం తర్వాత అల్సర్స్ ఏర్పడుతూ ఉంటాయి. నాలుగోది వచ్చేసరికి నైట్ బ్లైండ్నెస్, రే చీకటి. ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ చాలా కాలం కనుక ఉంటే డేంజరస్ గా పూర్తిగా చూపు అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. సో పర్మనెంట్ విజన్ లాస్ అన్నమాట. ఇదే కాకుండా చర్మం పైన టోడ్ స్కిన్, రఫ్ గా స్కిన్ మారిపోతూ ఉంటది, ఫ్రీనోడర్మా అంటాం. ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా వాళ్ళు సరైన మోతాదులో విటమిన్ ఏ తీసుకోకపోతే కనుక అది వాళ్ళు పుట్టబోయే పిల్లలకి రేచ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళకు కూడా శుక్లాలు త్వరగా ఏర్పడతా ఉంటాయి. దీన్ని ఎలా ప్రివెంట్ చేస్తామంటే ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే పిల్లలకి విటమిన్ ఏ 60 mg క్యాప్సూల్ లేదా 2 lakh ఇంటర్నేషనల్ యూనిట్ క్యాప్సూల్ ప్రతి 6 నెలలకు ఒకసారి ఇస్తే మంచిది.